జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లె రాజేశ్వరరెడ్డిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు భార్య నీలిమపై కేసు నమోదు చేశారు. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణకు యత్నించారని ఫిర్యాదుగూడకు చెందిన రాధిక అనే మహిళ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని పల్లె రాజేశ్వరరెడ్డి అన్నారు. తమకు భూముల గురించి ఎవరితో గొడవలు లేవన్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఎవరున్నారని కనీస సమాచారం లేకుండా బాధ్యతారాహిత్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టం న్యాయం మీద తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డిపై కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదని చెప్పొచ్చు. ఇటు పల్ల రాజేశ్వరరెడ్డితో పాటు తన భార్య నీలిమతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులపై కూడా కేసు నమోదని చెప్పొచ్చు. అంటే దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే మాత్రం మేడ్చల్ పరిధిలో ఉంటే ఫిర్యాదుగూడలో ఉంటే బుధనగర్ చెందినటువంటి ముచ్చర్ల రాధిక గత కొంతకాలంగా అయితే కూడా సర్వే నంబర్ 796లో కూడా 150 గజాల భూమిని అయితే కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పుడు గత కొంతకాలం నుంచి కూడా తనైతే చూసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో కూడా దాని పక్కనే కూడా దీనికి సంబంధించినటువంటి గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నటువంటి ఇటు నీలిమతో పాటు పల్లరాజేశ్వరరెడ్డి, మధుకర్ రెడ్డి ముగ్గురు కూడా పక్కన ఉన్నటువంటి ఫ్లాట్ అయితే కూడా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఆయా స్థానానికి సంబంధించిన వారి ఫ్లాట్ తో పాటు మరొక 8 ఫ్లాట్స్ ను కూడా ఆక్రమిస్తూ ఒక ప్రహరీ గోడను అయితే నిర్మించారు. నిర్మించిన క్రమంలో ఇటు రాధిక దానిపై కూడా ప్రశ్నించడం జరిగింది. తనతో మాట్లాడడం, అదేవిధంగా వారితో మాట్లాడినా కూడా తను తెచ్చినటువంటి ప్రహరీ గోడను అయితే కూల్చివేయలేదు, దాని అయితే ఆక్రమించాలని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి వారి ముగ్గురుపై కూడా ఫిర్యాదు చేయడంతో కూడా ఇటు పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఇటు పల్లరాజేశ్వరరెడ్డితో పాటు తన భార్య నీలిమ, అదేవిధంగా మధుకర్ రెడ్డి ముగ్గురుపై కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గతంలో కూడా వీరిపై కూడా అనేక కబ్జా ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ క్రమంలో నిన్న నేరుగా రాధిక అనే వ్యక్తి మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్లడం, అదేవిధంగా ఫిర్యాదు చేయడంతో కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా పల్లరాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ వివాదంపై కూడా తను ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై కూడా పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారని చెప్తున్నారు. మాకు అటు భూముల గురించి కానీ అటువైపు ఎలాంటి గొడవలు కానీ తగాదాలు కూడా లేవని చెప్తున్నటువంటి క్రమంలో తమపై కూడా అనవసరంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ భూమి సమస్యలు ఉంటే మాత్రం సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎవరిని కేసులు పెట్టినా భయపడేది లేదు. తన వైపు చట్టం న్యాయం అన్ని వాటిపై కూడా నమ్మకం ఉన్నట్టు కూడా నిన్న పల్లరాజేశ్వరరెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, శ్రీకాంత్, గత కొన్ని రోజులుగా పల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చాలా భిన్నంగా ఉంది. అంటే ఈ క్రమంలోనే ఈ కేసు నమోదు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఇతనిపై కూడా అనేక ఆరోపణలు రావడం, అదేవిధంగా కొన్ని కబ్జా ఆరోపణలతో పాటు మరికొన్ని వివాదాలు కూడా అతనైతే చుట్టుముడుతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఘటనతో పాటు కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేసు నమోదు కావడం మాత్రం ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేరుగా బాధితురాలు రాధిక అనే వ్యక్తి రావడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా 796 సర్వే నంబర్ లో కూడా తాను కొనుగోలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు వారు చేసినటువంటి రిజిస్ట్రేషన్ కాగితాలు, అదేవిధంగా సాక్షుల సంతకాలతో పాటు పూర్తి అన్ని వివరాలతో కూడా పోలీస్ స్టేషన్ అయితే సంప్రదించడం జరిగింది. ఈ క్రమంలో తాను ఉన్నటువంటి ఫ్లాట్స్ తో పాటు తన పక్కన ఉన్నటువంటి మరొక 8 ఫ్లాట్స్ ను కూడా ఆక్రమించినటువంటి ఆ ప్రహరీ గోడకు సంబంధించినటువంటి ఆ ఫుటేజీ, అదేవిధంగా ఫోటోస్ కూడా పోలీస్ స్టేషన్ సమర్పించడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చుంది. అంటే నేరం రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకున్నది ప్రభుత్వం? ఒకవేళ మాత్రం భూ కబ్జాకు పాల్పడతామని దానికి అనుగుణమైనటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతను ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉండటం, అదేవిధంగా తన భార్య నీలిమ పేరు, అదేవిధంగా మధుకర్ రెడ్డి అంటే ముగ్గురుపై కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇంకా దానికి సంబంధించిన వివరాలు అయితే రావాల్సింది. ఈ క్రమంలో ఒకవేళ నేరం రుజువు అయితే మాత్రం ముగ్గురుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే అవకాశం
ఈ క్రమంలో పలు సెక్షన్లకు కూడా కేసు అవకాశాలు కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ శ్రీకాంత్.